హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్లో బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి, అలాగే గ్రే బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి, అలాగే దీనికి సంబంధించిన డెఫినేషను ప్లస్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో చూద్దాం. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ కామెంట్ రూపంలో చెప్పండి. సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ టెస్టింగ్ టెక్నిక్ in which tester doesn't know the internal structure, design and implementation of the software application that is being tested. సో ఇది స్మాల్ ఒక డెఫినేషను. సో ఇంకా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ స్టెప్లో సో ఇక్కడ బేసిక్ ఏంటంటే మనకు బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి అని అడుగుతారు. సో జనరల్గా మనకు సాఫ్ట్వేర్ టెస్టింగ్లో టెక్నిక్స్ అయితే ఉంటాయండి. సో మనకు 3 టెక్నిక్స్ అయితే ఉంటాయి. వైట్ బాక్స్ టెస్టింగు, బ్లాక్ బాక్స్ టెస్టింగ్, నెక్స్ట్ గ్రే బాక్స్ టెస్టింగ్. సో ఇవి లైక్ టెక్నిక్స్గా మనం కన్సిడర్ చేస్తాము. సో ఇంట్రెస్ట్లో మనకు మ్యాక్సిమం అడుగుతారు. సో టెస్టింగ్ టెక్నిక్స్ ఏంటి అంటే మనం వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే ఏ విధంగా టెస్ట్ చేస్తారు బ్లాక్ బాక్స్ టెస్టింగ్ని. సో ఇక్కడ మనకి ఎలాంటి యూఐ అయితే ఉండదండి. సో యూఐ మనం ఏం చూడలేము. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే డిజైన్ ఉందో, సో ఏదైతే మనకు రిక్వైర్మెంట్ క్లయింట్ నుంచి వచ్చిందో దాన్ని బట్టి దాన్ని బేస్ చేసుకుని డెవలపర్స్ డెవలప్ చేస్తారు. సో టెస్టర్ ఏం చేస్తారంటే బేసిక్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా అంటే మనము యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని డెవలపర్స్ డిజైన్ చేశారా లేదా అనేది, ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా అనేది బేసిక్ పర్ఫామ్ చేస్తారు. అంటే మనకు ఫుల్లీ టెస్ట్ చేయడానికైతే ఇక్కడ మనకి ఎలాంటి యూఐ ఉండదు కాబట్టి బేసిక్ థింగ్స్ వర్క్ అవుతున్నాయా లేదని చెక్ చేస్తామంతే. సో అందుకని ఇక్కడ క్లియర్గా చెప్పారు. అంటే టెస్టర్కి ఇక్కడ ఎలాంటి డిజైను ఇంప్లిమెంటేషను అనేది దాని మీద ఐడియా అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనేది మీకు తెలియదు కదా. యూఐ ఉన్నింది అనుకోండి, ఏదైనా ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, అలాగే ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుందని మనము తెలుసుకోవచ్చు ఈజీగా. సో మీకు యూఐనే లేకపోతే ఇంకా మనకి ఎంటైర్ అప్లికేషన్ యొక్క ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది ఉండదు కదా. సో అందుకని దీన్ని ఇది ఒక ఫేస్గా మనం కన్సిడర్ చేస్తాము. సో నెక్స్ట్ మనము గ్రే బాక్స్ టెస్టింగ్ గురించి చూద్దాం. గ్రే బాక్స్ టెస్టింగ్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ టెస్టింగ్ టెక్నిక్ which is a combination of black box testing technique and white box testing technique. The internal structure, design and implementation is partially known as a gray box testing. సో గ్రే బాక్స్ టెస్టింగ్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తామంటే మనకు ఆల్మోస్ట్ అప్లికేషన్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మనము డిఫరెన్స్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ పార్షియల్లీ మనకు స్ట్రక్చర్ ఏంటి, ఫంక్షనాలిటీ ఏంటి, అలాగే ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారనేది మనకు ఈజీగా గ్రే బాక్స్ టెస్టింగ్లో మనము తెలుసుకోవచ్చు. అంటే ఈ ఫేస్లో మనము టెస్ట్ చేయడానికి ఎక్కువగా హోప్ అయితే ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి అండర్స్టాండింగ్ కూడా మనము ఈజీగా అర్థం చేసుకోవచ్చు. రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని అవుట్పుట్స్ ఏ విధంగా వస్తున్నాయి, అలాగే దీనికి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అది రీచ్ అవుతుందా లేదా అని మనము చెక్ చేయడానికి అయితే మనము గ్రే బాక్స్ టెస్టింగ్ ఫేస్లో అయితే మనము చూడగలము. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే సరే ఇంకా డెఫినేషన్ అయితే చూద్దాము. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఈజ్ ఏ టెస్టింగ్ టెక్నిక్ ఇన్ విచ్ ద ఇంటర్నల్ వర్కింగ్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఆర్ నాట్ నోన్ టు ద టెస్టర్. Gray box testing is a testing technique in which the tester has limited knowledge of the internal workings of the software. సో ఇది డెఫినేషను. మీకు లైక్ జస్ట్ వన్ లైన్ ఆర్ 2 లైన్ డెఫినేషన్ అడిగినప్పుడు సింపుల్గా మీరైతే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మేము దీంట్లో స్ట్రక్చర్ గురించి, ఇంప్లిమెంటేషన్ గురించి అంతగా ఓవరాల్గా క్యూఐకి అయితే తెలియదు. నెక్స్ట్ ఇక్కడ గ్రే బాక్స్ టెస్టింగ్లో అట్లీస్ట్ లిమిటెడ్ లైక్ బేసిక్ థింగ్స్ అయితే తనకు ఈజీగా తెలుసుకోవచ్చు, అలాగే అర్థం చేసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనము డెఫినేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అయితే చూద్దాం. టెస్టింగ్ ఆబ్జెక్టివ్స్ ఏ విధంగానే చూద్దాము. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఈజ్ ఏ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ద టెస్టింగ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ensuring that it meets the requirements and specification. Gray box testing is a focused on both functionality and internal working of the software. సో ఇది మెయిన్ ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ అనేది మనం చూడొచ్చు. ఇక్కడ బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో ఏమంటారు, సో ఇక్కడ మెయిన్గా మనం ఏం ఫోకస్ చేస్తామంటే ఫంక్షనాలిటీ అనేది ఏ విధంగా ఉంది. సో ఫంక్షనాలిటీ అనేది ఒక అప్లికేషన్ యొక్క ఫంక్షనాలిటీ సో యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఉందా, సో తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దీన్ని బేస్ చేసుకుని డెవలపర్స్ లైక్ డెవలప్ చేశారా, సో టెస్టింగ్ చేసేటప్పుడు ఈ ఫంక్షనాలిటీ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేక డిజైన్ లెవెల్లో ఇష్యూస్, అలాగే ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్, కంపాటబిలిటీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా. సో ఈ విధంగా మనము వ్యాలిడేట్ చేసుకోవాలి టెస్ట్ కేసెస్ని. సో ఈ విధంగా చేసినప్పుడు మనము డిజైన్ లెవెల్లోని అంటే డెవలప్ చేసే ఫేస్లోని మనము సో ఎక్కువగా లైక్ మేజర్ ఇష్యూస్ని మనము ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ గ్రే బాక్స్ టెస్టింగ్ ఇక్కడ సింపుల్గా చెప్పేశారు. సో ఫంక్షనాలిటీ అలాగే మనకు ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి మనకు ఐడియా అయితే ఉంటుంది కాబట్టి ఇంకా థరోలీ టెస్ట్ చేసి
ఒక క్వాలిటీ లైక్ స్టెబిలిటీ కలిగిన ప్రోడక్ట్ని మనము రిలీజ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఫేజెస్లో మనము ప్రాపర్గా అర్థం చేసుకోవాలి రిక్వైర్మెంట్, దాన్ని బేస్ చేసుకుని టెస్ట్ కేసెస్ని రాసుకోవాలి, ఎగ్జిక్యూట్ చేసి ఇష్యూస్ ఉంటే రిపోర్ట్ చేయడము, లేదంటే మనము ఆ టెస్ట్ కేసెస్ని పాస్ చేసి నెక్స్ట్ ఫర్దర్ స్టేట్కి మూవ్ చేయాలి. సో ఇది ఒక క్యూఏ యొక్క రెస్పాన్సిబిలిటీ. అయితే ఎవరైతే టెస్ట్ ఇంజనీర్ ఉన్నారో తను చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇది. నెక్స్ట్ దీనికి సంబంధించిన లైక్ డిఫరెన్స్ చూద్దాము. సో ఇవి కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ టెస్టింగ్ టెక్నిక్ ఇన్ విచ్ ద టెస్టర్ డజంట్ నో ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద అప్లికేషన్ బీయింగ్ టెస్టెడ్. సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాము. సో ఇది లైక్ ఇంపార్టెంట్ పాయింట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ టెక్నిక్ విచ్ ఈస్ ద టెస్టర్ పార్షియలీ నో ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద అప్లికేషన్ బీయింగ్ టెస్టెడ్. సో ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వన్ చూసుకుంటే no knowledge of implementation is required. Knowledge of implementation is required but need to be expert. సో దీనికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ మనం ఏ విధంగా చేశారు అనే దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ అర్థం కాలేదనుకోండి, సో దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మెల్లగా బేసిక్స్ తెలుసుకోండి ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేశారనేది. సో ఇక్కడ మనకు లైక్ గ్రే బాక్స్ టెస్టింగ్లో ఏంటంటే బేసిక్ తెలిస్తే చాలు, అంటే ఎక్స్పర్ట్ అయితే అవసరం లేదు. సో ఇంప్లిమెంటేషన్ ఓవరాల్గా మొత్తం ఐడియా ఉండేటట్టుగా ఏం లేకపోయినా బేసిక్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు, సో దీని యొక్క ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎక్స్టర్నల్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ అవుటర్ బిహేవియర్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద డేటాబేస్ డయాగ్రామ్స్ అండ్ డేటా ఫ్లో డయాగ్రామ్స్. సో ఇక్కడ చూసుకుంటే ఏదైతే మనం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఎక్స్పెక్టేషన్స్, అవుటర్ బిహేవియర్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. సో జనరల్గా మనము డెవలప్ చేసిన తర్వాత ఫంక్షనాలిటీ, సో దాని యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది, అంటే మనం ఏదైతే ఇన్పుట్స్ ఇస్తున్నామో దాని తగ్గట్టుగా అది రిప్లై ఇస్తుందా లేదా, సో ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని మనము బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో చెక్ చేయడం అయితే జరుగుతుంది. సో గ్రే బాక్స్ చూసుకున్నట్టు మనం చేసినంత డేటాబేస్ డయాగ్రామ్స్, డేటా ఫ్లో డయాగ్రామ్స్ మీకు ఐడియా ఉంటుంది కదా. సో దీని యొక్క ఫ్లో ఏ విధంగా ఉంది, దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, దాని మీద బేస్ అయ్యి మనము గ్రే బాక్స్ టెస్టింగ్ అయితే పర్ఫామ్ చేస్తాము. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ మనము బ్లాక్ బాక్స్ టెస్టింగ్ యొక్క డిజైన్ టెక్నిక్ చూసుకున్నట్టయితే డెసిషన్ టేబుల్ టెస్టింగ్, నెక్ ఆల్ పేర్స్ టెస్టింగ్, ఈక్వలెన్స్ పార్షనింగ్, అలాగే ఎర్రర్ గెస్సింగ్. సో ఇది మనము టెక్నిక్స్ని యూస్ చేసి మనము లైక్ ప్రాపర్గా టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ గ్రే బాక్స్ టెస్టింగ్ డిజైన్ టెక్నిక్స్ చూసుకుంటే మ్యాట్రిక్స్ టెస్టింగ్, అలాగే రిగ్రెషన్ టెస్టింగ్, ప్యాటర్న్ టెస్టింగ్. సో మ్యాట్రిక్స్ అంటే జనరల్గా మనము కంపాటబిలిటీ, సో ఏ వర్షన్ సపోర్ట్ చేస్తాము, ఎలా సపోర్ట్ చేస్తాము, ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాము అనే దాని మీద బేస్ చేసి టెస్టింగ్ చేస్తాము. నెక్స్ట్ రిగ్రెషన్. సో రిగ్రెషన్ అంటే జనరల్గా మనము ఏదైనా ఒక కొత్త మాడ్యూల్ని కానీ కొత్త ఫ్యూచర్ని కానీ యాడ్ చేసినప్పుడు, అంటే కోడ్ని మిక్స్ చేసినప్పుడు, సో ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ బ్రేక్ అవ్వకూడదు. అంటే కొత్త లైక్ లేటెస్ట్ కోడ్ యాడ్ చేసినప్పుడు ఎగ్జిస్టింగ్ కోడ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షనాలిటీ బ్రేక్ అవ్వకుండా ప్రాపర్గా రెండు అంటే లైక్ డిపెండెన్సీ లేకుండా ప్రాపర్గా వర్క్ అయ్యే విధంగా మనము టెస్ట్ చేయడాన్ని మన రిగ్రెషన్ అంటారు. సో ఈ విధంగా మనము లైక్ గ్రే బాక్స్ టెస్టింగ్ని అలాగే బ్లాక్ బాక్స్ టెస్టింగ్ని లైక్ డిఫరెన్స్ అయితే చూడొచ్చండి. సో ఇదండి ఓవరాల్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. సో అలాగే మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్, టాపిక్స్ కూడా నేనైతే చేశాను. సో అవి కూడా చూడండి. సో కంపల్సరీగా మీకైతే యూజ్ అవుతాయి. అలాగే ఇంకేమైనా మిస్ అయి ఉన్నా కూడా, ఏమైనా అర్థం కాకపోయినా కూడా జస్ట్ కామెంట్ అయితే చేయండి. సో నాకు తెలిసినంత వరకు నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.